అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీపీ ఆస్ట్రాలజిక్స్ అండ్ వెల్కమ్ టు డిఫరెంట్ వే టు లెర్న్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చూపే టాపిక్ ఏమిటి అంటే అండి, మెడికల్ ఆస్ట్రాలజీలో ఎవరికి డెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎవరికి డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తాము అనే దాని గురించి తెలుసుకోబోతున్నాం సార్. చూడండి సార్, ఇక్కడ సింపుల్, ఇక్కడ ఇది అవసరం లేదండి. ఈ స్లైడ్ వచ్చేసి ఎవరికి పంటి నొప్పి డెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎవరికి పంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది తీసుకుందాం సార్. జ్యోతిష్యంలో చూడండి, గ్రహ ఫలితాలు 3 రకాలుగా చెప్పవచ్చండి. ఒకటి గ్రహకారకత ఫలితాలు, రెండవది రాశికారకత ఫలితాలు, మూడవది భావకారకత ఫలితాలు సార్. ఏ భావానికి పంటి నొప్పి వస్తుందంటే అన్ని భావాలకి వస్తుంది సార్. అది తీసేసాము. ఇప్పుడు గ్రహకారకత్వం అండి. గ్రహకారకత్వం అంటే ఎవరికైనా చూడండి, జన్మజాతకంలో వారు పుట్టినప్పుడు కుజుడు శని యొక్క గ్రహ చేరిక కానీ, కుజుడు రాహు, కుజుడు కేతువు సార్, ఈ 3 గ్రహ చేరిక ఉన్న వాళ్ళకి పంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. దీన్ని ఎలా తీసుకోవాలి సార్ అంటే చూడండి, మెయిన్ శని ఎక్కువ తీసుకోవాలి సార్. కుజుడు ప్లస్ శని గ్రహ చేరిక, కుజుడు ప్లస్ శని దృష్టి, కుజుడు ప్లస్ శని సేమ్ డిగ్రీ +or-3 డిగ్రీ డిఫరెన్స్ సార్. శని కుజుడు పక్కపక్క రాశిలో ఈ కాంబినేషన్స్ ఉన్న వాళ్ళకి పంటి నొప్పులు ఉంటాయి సార్. ఏంటి సార్ ఈ శని కుజుడు అంటే? చూడండి సార్, కుజుడు అంటే మిషన్, మనం చెప్తాం కదండి. కుజుడు అంటే వెహికల్స్, మిషనే కదా సార్. అప్పుడు మన బాడీలో మనం తినే ఆహారం అంతా మిషన్ లాగా గ్రైండ్ చేసే గ్రహం ఏదంటే కుజుడు సార్. అందుకే మనం పండ్లు అని చెప్పామండి. గ్రైండ్ చేస్తుంది కదా సార్ పండ్లను, తినే ఆహారాన్ని. కుజుడు అంటే పండ్లు. మన జాతకంలో కుజుడు బలంగా ఉంటే పండ్లు బలంగా ఉంటాయి సార్. అదనమాట. శని అంటే ఏంటి సార్ అంటే పుచ్చిపోవడము, పండ్లు పుచ్చిపోతుందని చెప్తారు కదా సార్. చెడిపోవడం కానీ, లోపల గలీజ్ ఏర్పడడం కానీ పుచ్చిపోతుందని చెప్తారు కదా సార్ డాక్టర్స్. దాన్ని పుచ్చిపోవడం అంటాం సార్. శని అంటే ఎప్పుడు ఒక చెత్త పదార్థము, ఒక మొత్తం క్లీన్ చేస్తే బాడీలో వచ్చేదంతా అదే కదా సార్ శని అంటామండి. క్లీన్ చేయడమే శని సార్. చెత్త ఏర్పడడం అంటే శని అనమాట. శని అంటే వ్యాధికల గారకం అనమాట. ఇప్పుడు చూడండి, ఎందుకు సార్ ఈ ప్రాబ్లమ్స్ వస్తాయంటే, కుజుడు చూడండి హాట్ ఐటమ్ సార్. కుజుడు అంటే వేడి కదా సార్. కుజుడు అంటే ఫైర్, కుజుడు అంటే నిప్పు అండి. అప్పుడు వేడి ఐటమ్స్ వాళ్ళు తినాలనుకుంటారు సార్. ఏం సార్ వేడి ఐటమ్స్ అంటే కాఫీ టీలు ఎక్కువ తాగుతారు సార్. వేడి అన్నము, వేడి బజ్జీలు, అవంతా అదే సార్. ఆల్ వేడి పదార్థం ఎవరైతే తింటున్నారో వాళ్ళంతా కుజుడు సార్. ఆధిక్యం ఎక్కువ అనేట్టుగా అర్థం. శని ఆధిక్యం వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకు ఐస్ క్రీమ్స్ తింటారు సార్. కోల్డ్ ఐటమ్స్ సార్. శని అంటే చీకటి కదండి, చల్లని పదార్థం చూడండి సార్. కోల్డ్గా ఉంటే మనకు వెలుతురు ఉండదు కదా సార్. కోల్డ్ ఐటమ్స్ తినేవాళ్ళంతా శని అండి. ఐస్ క్రీమ్స్ తినేవాళ్ళు, చల్లని పదార్థము ఫ్రిడ్జ్లో పెట్టుకొని 3 రోజులు 4 రోజులు తినేవాళ్ళంతా సార్. ఇప్పుడు ఐస్ క్రీమ్స్ ఎన్ని రోజులు ఫ్రిడ్జ్లో ఉంటాయో అదంతా శని కదా సార్. పాత ఫుడ్డు, ఎప్పుడో చేసిన మ్యానుఫ్యాక్చర్ చేసిన ఫుడ్ అంతా శని సార్. అప్పుడు మనం పంటికి మనము ఒకటి హాట్, ఎక్కువ వేడున్న ఆహారాన్ని ఇస్తున్నాము, లేదంటే ఎక్కువ కోల్డ్గా ఉన్న ఆహారాన్ని ఇస్తున్నాం సార్. లాజిక్ అదే కదా సార్. డాక్టర్స్ ఏం చెప్తారు, ఎవరైనా ఎక్కువ వేడిగా ఉండేది తినకూడదు, ఎక్కువ చల్లగా ఉండేది తినకూడదు అంటారు కదా సార్. మీడియంగా ఉండేది తినాలి. అది కష్టం కదా సార్ మనకు. నాకున్నా సార్ పంటి ప్రాబ్లం. ఇక్కడ రూల్లో నాకు అప్లికేబుల్ అవుతుంది సార్. అల్లిపోయి వచ్చాం సార్ డెంటల్ హాస్పిటల్కి. అందుకే వీడియో పెడుతున్నాం, అందరికీ ఉపయోగపడుతుందండి సార్. మనం ఎక్కువ వేడి పదార్థాలు తినకూడదు, ఎక్కువ చల్లని పదార్థాలు తినకూడదు. తింటే ఏం సార్ అంటే పంటి ప్రాబ్లమ్స్. అప్పుడు ఎవరు సార్ తింటున్నారంటే ఈ గ్రహ చేరిక చూడండి, కుజుడు ప్లస్ శని, కుజుడు ప్లస్ రాహు, కుజుడు ప్లస్ కేతువు. ఈ రాహు కేతులు ఏం చేస్తారు, వీళ్ళు సడన్గా తినేస్తారు సార్. సడన్గా అనమాట. నాన్ వెజ్ అంతా అనుకుందాం సార్. శని అంటేనే ఒక పండ్లు అనేది పుచ్చిపోవడం అంటే అర్థం సార్. శనికి అప్పుడు మేషరాశిలో కుజుడు ఉంటే ఎవరికన్నా, ఎందుకంటే కుజుడు తన సొంత ఇంట్లో అంటే వీళ్ళు అన్నీ నమ్ములుతారు సార్. రాళ్ళు నమ్ములుతారండి ఫుడ్ అంతాను. వృశ్చిక రాశిలో కుజుడున్నా చూడంగానే అవుట్ అయిపోతారు సార్ వీళ్ళు. చూడంగానే చెప్పే చాట్లో మేషరాశిలో కుజుడైనా, వృశ్చిక రాశిలో కుజుడైన గ్రహం ఉంటే వాళ్ళకి పంటే ప్రాబ్లమ్స్. ఎందుకు, కుజుడు తన సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఎక్కువ ఇల్లు నమ్ములుతారు. అంటే ఎక్కువ నాన్ వెజ్ తింటారో, ఎక్కువ ఫుడ్ ఐటమ్స్ తింటూ ఉంటారో, ఎప్పుడు ఫుడ్ తీసుకుంటూ ఉంటారు, ఇల్లు నమ్ములుతూ ఉంటారో అనేట్టుగా అర్థం సార్. గ్రహం తన సొంత ఇంట్లో అంటే ఓవర్ డోసేజ్, దానికి ఓవర్ పని ఇస్తాం సార్, డబుల్ డ్యూటీ ఇస్తాం దానికి, వాళ్ళకి వస్తాయి. తర్వాత మనకు శని కుజుడు చెప్పాం కదండి. అప్పుడు శని మేషరాశిలో ఉన్నా అంటే శని గ్రహము కుజుడు ఇంట్లో ఉన్నా అంటే, కుజుడు అంటే మేషరాశి, వృశ్చిక రాశి శని, కుజుడు కుంభరాశి, మకర రాశిలో ఈ కాంబినేషన్స్ ఉన్న వారికి ఉంటాయి సార్ మ్యాక్సిమం డెంటల్ ప్రాబ్లమ్స్. లేదని చెప్పకూడదండి, చెప్తాను సార్. ఎప్పుడు వస్తాయని కూడా చెప్తానండి సార్ నెక్స్ట్.
సో ఈ గ్రహచర్య ఉన్న డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎప్పుడు సార్ అంటే ఇక్కడ గోచార రాహు కేతులు ఈ రాశిలోకి వచ్చినప్పుడే వస్తాయి సార్ వచ్చేసి. మేషరాశికి అప్పుడు గోచార రాహు ఇక్కడ వచ్చి ఉంటాడు కదండి. ఇక్కడ గోచార రాహు వచ్చినట్టు ప్రాబ్లమ్స్ వస్తాయండి. నెక్స్ట్ మేషరాశిలో అధిపతి కుజుడు కదండి. ఆ కుజుడు ఇంట్లో రాహుకేతువులు ఉన్నా, కింద వృశ్చిక రాశిలో రాహుకేతువులు ఉన్నా కూడా వాళ్ళకు డెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్ వచ్చేసి. మనం కుజుడిని తీసుకున్నాము. కుజుడు అంటే పనులు తెలుసుకున్నాము సార్. పాపగ్రహాలటువంటి శని రాహుకేతు తీసుకున్నాము. శని అంటే వ్యాధిని డెవలప్ చేస్తాడు స్లోగా. రాహుకేతులు ఏం చేస్తాయి సార్ అంటే ట్రీట్మెంట్ ఇస్తాయి సార్. డాక్టర్ దగ్గర వెళ్ళిపోయి సడన్గా వెళ్ళిపోతాము, మనం అక్కడ ట్రీట్మెంట్ చేస్తాయి సార్ వచ్చేసి. స్కాన్ చేయడము, ఎక్స్రే చేయడము అంతా దగ్గర ఫస్ట్ పండుగ స్కాన్ చేస్తాం కదా సార్ వచ్చేసి. పండు ఎంతవరకు పుచ్చి రూట్ కెనాల్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళు స్కాన్ చేస్తారండి. చూడండి, శని కుజుడు ప్లస్ శని రూట్ కెనాల్ సార్. పుచ్చిపోయిన పండు అంతా తీస్తారు కదా సార్. ట్రీట్మెంట్ అది అక్కడ మనం క్లీన్ చేస్తాం కదండి. మన నోరు ఎలా క్లీన్ చేస్తామో పంటిని వాళ్ళు క్లీన్ చేస్తారు సార్. అందుకే శని. రాహుకేతు అంటే రిమూవ్ ద టూత్ ఆర్ ఇంప్లాంట్ సార్ వచ్చేసి ట్రీట్మెంట్ అనమాట మనం అక్కడ. అప్పుడు ఎప్పుడు సార్ నాకు పంటే ప్రాబ్లమ్స్ వస్తాయండి గుర్తుపెట్టుకోండి సార్. మన జన్మజాతకంలో శని సపోజ్ ఇక్కడ ఎవరికన్నా ధనుసు రాశిలో ఉండే అనుకున్నాం సార్ 1991 అట్లా ఉండేవారికి. అప్పుడు రీసెంట్గా గోచార్ కుజుడు వచ్చారండి ఒక 2 వీక్స్ బ్యాక్ వచ్చేసి. అప్పుడు గోచార్ కుజుడు అంటే పనులు. అప్పుడు శని ప్లస్ కుజుడు అంటే ఎవరు సార్ హాస్పిటల్లో అనేట్టుగా అర్థం సార్. మీరందరూ అడగవచ్చు డెంటల్ ప్రాబ్లమ్స్ కరెక్టేనండి. డెంటల్ డాక్టర్కి ఏ గ్రహచారికి సార్ ఉంటుందంటే వాళ్ళు కూడా శని కుజుడే సార్ డెంటల్ డాక్టర్ అవ్వాలని. గురువు కుజుడు అయితే ఎంబీబీఎస్ సార్. గురువు కుజుడు ఎంబీబీఎస్ గౌరవం తక్కువగా ఉండే ప్రొఫెషన్ డెంటల్ కాబట్టి దాంట్లో శని కుజుడు ఎంబీబీఎస్ రాకపోతేనే వాళ్ళు బీడీఎస్ జాయిన్ అవుతారు సార్ వచ్చేసి. సో బీడీఎస్ చేసే వాళ్ళందరికీ చూడండి శని కుజుడు ఉంటుంది సార్ వచ్చేసి. వీళ్ళు ఎంబీబీఎస్ కస్టమర్స్ వాళ్ళే, డాక్టర్స్ వాళ్ళే సార్ వచ్చేసి. వాళ్ళు 2-10 సంబంధిస్తే దాంట్లో ప్రాఫిట్ బిజినెస్ చేస్తూ ఉంటాము, మనకు వ్యాధులు ఉంటాయి అంతే సార్ తేడా. సో మనం ఎప్పుడు హాస్పిటల్కి వెళ్తామంటే మన జన్మజాతకంలో శని ఏ రాశిలో అయితే ఉంటాడో ఆ గోచారు కుజుడు వస్తారండి. గోచారు కుజుడు మూమెంట్ మారుతాడు కదా సార్ వచ్చేసి. చూడండి కుజుడిని ఇటు తీసుకున్నాము, ధనుసు రాశిలో ఉన్నాడు, ఇప్పుడు ప్రస్తుతం మకర రాశిలో ఉన్నాడు సార్. సో మకర రాశిలో శని ఎవరికి ఉన్నాడు అనుకోండి డెంటల్ ప్రాబ్లమ్స్. మళ్ళీ కుంభరాశి అట్లా రాశి మారుతున్నాడు కదా సార్. అప్పుడు శని కుంభరాశిలో అంటే శని దృష్టి పడుతుంది కదా సార్, 3వ దృష్టి, మళ్ళీ శని 7వ దృష్టి, మళ్ళీ శని యొక్క 10వ దృష్టి. ఇక్కడ ఉంటే శని 10వ దృష్టి చూస్తాడు, కుజుడు 4వ దృష్టి చూస్తాడు సార్. సో అప్పుడేనమాట అప్పుడు మన గోచారంలో గోచార గ్రహాలకి మన జన్మజాత గ్రహాలకి శని కుజుడు యొక్క కనెక్షన్ ఉంటేనే మనకు హాస్పిటల్కి వెళ్తాము అనేట్టుగా అర్థం సార్ వచ్చేసి. గ్రహాల అనుమతి లేదా మనం ఏం చేయమండి, బట్ మనకు లాజిక్ తెలిసి ఉండాలి ఎలా మ్యాచ్ చేయాలి సార్ అనేసి అంతే అండి. సో ఇక్కడ కుజుడు అనేది ఇక్కడ శని ఉన్నాడు కదా సార్. శని పైన కుజుడు, కుజుడి పైన శని వచ్చినప్పుడే వాళ్ళు ఇది చేస్తాం సార్ వచ్చేసి మనం. ఇక్కడ శని ఉన్నాడు కదా సార్. ఇక్కడ గోచార శని వచ్చినప్పుడు మేషరాశి వాళ్ళకి, వృశ్చిక రాశికి గోచార శని వచ్చినప్పుడు, దృష్టి పడినప్పుడు వాళ్ళకి వస్తుంది సార్ వచ్చేసి పంట ప్రాబ్లమ్స్. సో శని కుజుడు కనెక్టివిటీ జన్మజాతకంలో ఉండాలి. పరిహారం చేయండి సార్ అంటే పరిహారం అదే కదా సార్. కోల్డ్ ఐటమ్స్ తినకూడదు, హాట్ ఐటమ్స్ తినకూడదండి. చెప్తారు కదా సార్ ఐస్ క్రీమ్ తిన్న తర్వాత వేడి వస్తువులు తినకూడదు అనేసి. ఎందుకంటే టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కదా సార్. చూడండి కోల్డ్ ఐటమ్స్కి వచ్చేసి శని తీసుకుంటే ఇక్కడ శని అది 5 degreesలో ఉంటుంది సార్ వచ్చేసి. మనం ఏదైనా వేడి చేస్తే ఖచ్చితంగా ఆ వస్తువు వచ్చేసి 40 degrees 50 degrees ఉంటుంది సార్ వచ్చేసి. వేడి వస్తువు ఉంటే 40 degrees తీసుకుందాం సార్. లేదంటే రూమ్ టెంపరేచర్ ఉంది కదా సార్ 30 దాకా మనకు. సో 40 degrees అంటే మనకు 30 అనేది తీసుకుందాం లేండి సార్ వచ్చేసి 35 అట్లా. అప్పుడు 35 degrees 5 degrees ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి సార్ వచ్చేసి. 5 degrees అంటే శని అండి. కుజుడు అంటే 30 to 40 degrees వేడి ఎక్కువగా సార్. అదనమాట మనం హాట్ వాటర్ తీసుకున్నా కూడా అది 50 degrees వరకు ఉంటుంది సార్ వచ్చేసి. అలాంటి రఫ్గా ఉంటుంది. అప్పుడు ఎక్కువ 40 degreesకి 5 ఎంత తేడా ఉందండి. 5 రూపాయలు ఉన్న వ్యక్తికి 40 రూపాయల ఉన్న వ్యక్తికి తేడా ఉంది కదా సార్. అదేవిధంగా గ్రహాలు కూడా తేడా ఉంటుంది సార్ వచ్చేసి. మనకు ఆ 2 కనెక్షన్ ఉంది కాబట్టి ఒకటి కొంతమంది వేడిగానే తింటాం, కొంతమంది చల్లగానే తింటారు సార్ వచ్చేసి. ఈ 2 ప్రభావాలకి ప్రాబ్లమ్స్ వస్తాయి అంతేనండి. సో ఏం వరీ అవ్వద్దండి సార్, అందరికీ ఉండే ప్రాబ్లమ్సే. ఆ గ్రహం వెళ్ళిపోయిన తర్వాత డాక్టర్ దగ్గర వెళ్ళిపోవాలి సార్ అంతే వచ్చేసి. మెడికల్కు డాక్టర్ దగ్గర వెళ్ళిపోయేసి కొంచెం బిల్ పే చేస్తే పరిహారం అయిపోతుంది సార్ వచ్చేసి. సో మెడికల్ అస్ట్రాలజీ ఎవరైనా నేర్చుకోవాలి సార్, నాకు లాజిక్స్ బాగున్నాయి నచ్చినాయంటే ఇక్కడ ఇప్పుడు నిన్న 2 days క్లాస్ జరిగింది సార్. క్లాస్ 1, క్లాస్ 2 అని. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకు ఈ నెంబర్ వాట్సాప్ చేస్తే మీకు ఫీజు అయితే ఎంత ఫీజు ఉంటుంది సార్, మీరైతే తీసుకోవచ్చు. తర్వాత మన దగ్గర
బ్యాచ్ 5 రికార్డింగ్ వీడియోస్ కూడా అవైలబుల్ ఉన్నాయి సార్. వచ్చేసి ఇది వేదిక అస్ట్రాలజీ అనమాట. సో కొంచెం పురోహితులకి అయితే కొంత తక్కువ ఇస్తాం సార్. ఎవరైనా జ్యోతిష్యం నేర్చుకోవాలి సార్, మెడికల్ అస్ట్రాలజీ నేర్చుకోవాలంటే మీరు ఇక్కడ నెంబర్ మీరైతే వాట్సాప్ అయితే చేయొచ్చు సార్. వచ్చేసి కోర్స్ అయితే తీసుకోవచ్చు. సో ఇదండి డెంటల్ ప్రాబ్లం గురించి. ఓకే అండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సార్. వచ్చి